కంటి అద్దాలకి గుడ్ బై చెప్పండి కేవలం 2000తో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మానసికంగా అతను వికలాంగుడు. బుడిబుడి అడుగులు నడిచే కాలం నుంచి 38 ఏళ్లు వచ్చేదాకా ఆ కన్న కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది ఆ తల్లి. ఆమెకు 80 ఏళ్లొచ్చాయి. అనారోగ్యం బారిన పడింది. ఆస్పత్రిలో చేరింది. మరి ఆ బిడ్డ ఏమయ్యాడు? అతనేం చేశాడు? గుండెలు కదిలించే ఓ సంఘటనకు అతనెలా మరో రూపమయ్యాడు? తెలుసుకుందాం పదండి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు బాలన్. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లా మాండ్రెడైప్పు ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తికి ఇప్పుడు 38 ఏళ్లు. పుట్టుకతోనే మానసిక వైకల్యం. ఆ క్రమంలో ఆ బిడ్డకు అమ్మ శివగామి తోటి తన లోకముంది. ఓవైపు రెక్కలు ముక్కలు చేసుకుంటూనే మరోవైపు మానసిక వైకల్యంతో ఇంటికే పరిమితమైన ఆ బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంది శివగామి. అసలే పేదరికం, మతిస్థిమితం సరిగా లేని ఆ బిడ్డను ఏదన్నా అనాథాశ్రమంలో చేర్చితే మంచిదంటూ ఇరుగు పొరుగు సలహా ఇచ్చినా నా ముద్దుల కన్నబిడ్డలేని ఈ ప్రపంచం నాకక్కర్లేదు, నా రెక్కల కష్టంతోనే నా బిడ్డను పెంచి పెద్ద చేసుకుంటా అంటూ శివగామి ఆ సలహాలను తిరస్కరించింది. లెక్కలేనన్ని కష్టాలు పడి బాలన్ను పెంచసాగింది. 38 ఏళ్లు వచ్చినా సరే అతని మానసిక స్థితిలో పెద్దగా మార్పులు రాకపోయినా కన్న కొడుకు సేవలోనే జీవితాన్ని కొనసాగించింది ఆ తల్లి. ఈ నేపథ్యంలో ఇటీవల వయసు మీద పడ్డ శివగామి ఉన్నట్లుండి అనారోగ్యం పాలైంది. జబ్బుతో మంచం మీద పడి ఉన్న అమ్మను చూస్తూ కూర్చున్న బాలన్ను చూసి ఇరుగు పొరుగు కొందరి గుండె తరుక్కుపోయింది. శివగామిని కొందరు తీసుకెళ్లి పొరుగురులో ఉండే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇంటి దగ్గర ఉన్న బాలన్కు ఇంత తిండి పెడుతూ గమనించసాగారు. అయితే అమ్మను చూడాలని బాలన్ మారం చేయడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయంత్రం దాకా అక్కడే ఉంచి మళ్లీ బాలన్ను ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అమ్మ తనకు ఎందుకు దూరంగా ఉందో, అసలు అమ్మ అక్కడెందుకుందో కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్న బాలన్ ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోవాలని అనుకున్నాడు. నర్సులెవరూ లేకుండా ఉన్న సమయంలో బెడ్ మీద అమ్మను లేవదీసి తన పాత సైకిల్ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో కలిసి ఇంటి ముఖం పట్టాడు. అయితే జస్ట్ కొంత దూరం వెళ్లాడో లేదో ఆ తల్లి ప్రాణాలు విడిచేసింది. ఇదేమి తెలియని బాలన్ అమ్మ వాలిపోకుండా ఆమెను ఒడిసిపట్టి సైకిల్ ముందుకు నడిపించాడు. అలా నిర్జీవంగా వాలిపోతున్న అమ్మకు ఆసరగా భుజాన్ని నిలిపి సుమారు 15 కిలోమీటర్లు తన సైకిల్ను ముందుకు నడిపించాడు. ఇంకా కొద్ది దూరంలో ఉన్న ఇంటికి చేరుకునే లోపల సైకిల్ మీద అచేతనంగా ఓ వృద్ధురాలిని తీసుకుని ముందుకు వెళ్తున్న బాలన్ను అక్కడి చెక్పోస్టు అధికారులు ఆపారు. వివరాలు కనుక్కున్నారు. అయితే సైకిల్ మీద వెనక సీటులో ఉన్న ఆ తల్లి దేహం సైకిల్ మీద నుంచి ఒరిగిపోవడం చూసి పరీక్షించారు. చనిపోయిన తల్లిని బతికే ఉందని అన్న భ్రమతో ఇంటికి తీసుకెళ్తున్న ఆ కన్నబిడ్డ తపన చూసి తెలియకుండానే ఆ పోలీస్ అధికారులు నిర్ఘాంతపోయారు. వారి చొరవతోనే శివగామి పార్థివ దేహం సమీపంలోని ఆసుపత్రి పోస్ట్ మార్టం రూముకు చేరుకుంది. కన్నబిడ్డకు పాలివ్వాలంటేనే వెనుకడిగేస్తున్న తల్లులున్న ప్రస్తుత కాలంలో రెక్కలొస్తే చాలు తల్లిని తండ్రిని తన్ని తరిమేస్తున్న బిడ్డలు మసులుతున్న ఈ లోకంలో ఓ మానసిక వికలాంగుడి మీద 4 దశాబ్దాల పాటు ఆ తల్లి చూపించిన ప్రేమాభిమానాలు, అమ్మను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని అనంత ప్రేమాభిమానాలను కురిపించిన ఆ మానసిక వికలాంగుడి ప్రయత్నం గురించి విన్న స్థానికులే కాదు, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. అమ్మ చనిపోయింది అంటే ఏమిటో కూడా అర్థం కాని ఆ బిడ్డ ఆస్పత్రి మార్చరి ముందు కూర్చొని, సారు
మా అమ్మని ఇంటికి తీసుకెళ్తా, పంపించరు అంటున్న అతని మాటలు విని పోలీసుల కళ్ళు చెమ్మగిల్లాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.